ఎముకలు గడ్డకట్టే చలి. సముద్ర మట్టానికి దాదాపు 19,000 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న నిటారైన మంచు పర్వతాలు, రాళ్ల రంగులోనే కలిసిపోయే శరీర నిర్మాణం. ఇవే ప్రపంచంలో అత్యంత అరుదైన మంచు చిరుతల నివాస ప్రాంతాలు. మనుషుల కంటికి చాలా అరుదుగా కనిపించే వీటిని వన్యప్రాణి ప్రేమికులు గోస్ట్స్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు. తాజాగా వీటి జీవన విధానంపై శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశాల సరిహద్దులను ఈ మంచు చిరుతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పరిశోధన స్పష్టం చేసింది. నేపాల్, భారత్లోని సిక్కిం, చైనా పరిధిలోని టిబెట్ ప్రాంతాలు కలిపి కాంచనగంగా పరిరక్షణ ప్రాంతంలో పరిశోధకులు 4 మంచు చిరుతలకు GPS రేడియో కాలర్లను అమర్చి వాటి సంచారాన్ని పరిశీలించారు. 3 చిరుతలతో పాటు మరో చిరుత నుంచి మొత్తం 4,707 లొకేషన్ల రికార్డులను అయితే సేకరించారు. ఈ సమాచారం గతంలో ఉన్న అనేక అంచనాలను పూర్తిగా మార్చేసింది. అధ్యయనంలో అత్యంత కీలకంగా బయటపడిన విషయం ఏమిటంటే, ఈ మంచు చిరుతలు కేవలం నేపాల్కే పరిమితం కాకుండా భారత్, చైనా భూభాగాల్లో కూడా తరచూ సంచరిస్తున్నాయి. పరిశీలనా కాలంలో ఒక్కో చిరుత 5 నుంచి 7 సార్లు అంతర్జాతీయ సరిహద్దులను దాటింది. ఒక చిరుత చైనా భూభాగంలో నెలల పాటు గడపగా, యూలాంగ్ అనే చిరుత తన సంచార ప్రాంతంలో దాదాపు సగ భాగాన్ని భారత్ వైపు ఉన్న పర్వతాల్లోనే గడిపింది. మొత్తం సమయంతో పోలిస్తే 10 నుంచి 34% వరకు ఇవి పొరుగు దేశాల భూభాగాల్లోనే ఉన్నట్టుగా గుర్తించారు. ఈ పరిశోధన మరో కీలక విషయాన్నైతే వెల్లడించింది. గతంలో భావించిన దానికంటే మంచు చిరుతల సంచార పరిధి చాలా పెద్దదిగా ఉంది. పాత అంచనాలతో పోలిస్తే 6 నుండి 97 రెట్ల ఎక్కువ విస్తీర్ణంలో ఇవి తిరుగుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 39 నుండి 398 చదరపు మైళ్ళ మేర విస్తరించిన పర్వత ప్రాంతాన్ని ఇవి తమ నివాసంగా ఉపయోగిస్తున్నాయి. ఆహారం కోసం, జీవనానికి ఇవి ఎంతో విశాలమైన ప్రాంతాన్ని ఆశ్రయిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. సింహాలు, పులులు మాదిరిగా మంచు చిరుతలు గర్జించలేవు. అంతేకాకుండా మంచురాళ్ల మధ్య కలిసిపోయే సహజ రంగు కారణంగా వాటిని గుర్తించడం కూడా చాలా కష్టమే. అందువల్ల వీటి కదలికలను నమోదు చేయడం పరిశోధకులకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు సరిహద్దులు దాటి స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని తేలడంతో అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణకు కొత్త దిశలో ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక దేశం తన అడవులను మాత్రమే రక్షించడం సరిపోదని, మంచు చిరుతల సంరక్షణ కోసం భారత్, నేపాల్, చైనా పరస్పర సమన్వయంతో ఉమ్మడి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రకృతిలో జీవించే ఈ అరుదైన జంతువులకు మానవులు గీసిన సరిహద్దులు అడ్డు కావని మరోసారి ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.